తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం త్రిశూల స్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6:30 శ్రీ నటరాజ స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగింపుగా అన్నారావు సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 9 గంటలకు అర్చకులు శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆయుధమైన త్రిశూలానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాంతి చేకూర్చారు. పూర్ణాహుతి, కలశోద్వాసనం, మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7:30 వరకు ధ్వజ అవరోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహన సేవ జరగనుంది. హరి బ్రహ్మాదులకే లభ్యం కాని పవిత్ర పాద పద్మాలను హృదయ చక్రంలో నిలుపుకొని నిత్యం ధ్యానం చేసిన రాక్షస భక్తుడు రావణుడు. తపస్సంపన్నుడై రావణుడు పరస్త్రీని చెరబట్టడమనే దుర్మార్గానికి పాల్పడటం, శిష్టులైన దేవతలకు హాని తలపెట్టడం వల్ల రామబాణానికి హతురయ్యాడు. ఇలాంటి రావణుడిని వాహనంగా చేసుకుని శ్రీ కపిలేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఏఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విశేషంగా భక్తులు పాల్గొన్నారు. భువనస్య గోప్తా ఏష పుణ్యకృతాన్ లోకామేష భూత్యారహిరణ్మయాః యావా పృథివీ స్వాహా అకార్యకార్యవకీర్ణే స్థేన భ్రూణః గురు